నమస్తే. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్లబోతున్నాం. మనం మాట్లాడుకోబోయేది శ్రీమద్దేవి భాగవతంలోని 30వ కథ గురించి. చూడండి, ఇది కేవలం ఏదో ఒక పాత పౌరాణిక గాథ మాత్రమే కాదు. మనం తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మన తలరాతను ఎలా పూర్తిగా మార్చేస్తుందో తెలియజేసే ఒక గాఢమైన, భయంకరమైన హెచ్చరిక ఇది. ఆ ద్యూతక్రీడ వెనుక ఉన్న అసలు రహస్యమేమిటో ఈరోజు మనం పూర్తిగా విడమర్చి చూద్దాం. అసలు ఒక సాధారణ జూదక్రీడ ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేయగలిగింది? చరిత్రలోనే అతి పెద్ద యుద్ధానికి ఎలా దారితీసింది? పైకి చూస్తే అదొక ఆట మాత్రమే కదా అనిపిస్తుంది, కాని నిజానికి అది అత్యంత లోతుగా ఆలోచించి పన్నిన ఒక భయంకరమైన వల. అసలు అంతటి వినాశనానికి దారితీసిన ఆ ప్రారంభ బిందువు ఏమిటి అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ముందుగా ఆ క్రీడ వెనుక ఉన్న కుట్ర గురించి, ఆ నేపథ్యం గురించి మనం తెలుసుకుందాం. ఈ కుట్ర ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవాలంటే మనం ఇంద్రప్రస్థంలో జరిగిన సంఘటనల వైపు చూడాలి. దుర్యోధనుని మనసులో రగిలిన ఈర్ష్యతో తన మామ శకునితో కలిసి పన్నిన వల ఇది. ఇక్కడే ఈ కథలో అత్యంత విషాదకరమైన కోణం దాగి ఉంది. ద్యూతక్రీడ అనేది ఒక ప్రాచీన జూదక్రీడ. హస్తినాపురం నుండి ఈ ఆటకోసం ఆహ్వానం వచ్చినప్పుడు అందులో ప్రమాదముందని స్పష్టంగా తెలుస్తున్నా సరే ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడు దానిని తిరస్కరించలేకపోయాడు. ధర్మానికి కట్టుబడుండాలనే ఆయన నిబద్ధతనే శత్రువులు ఒక ఆయుధంగా వాడుకుని దారుణంగా మోసం చేశారు. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఇది ఏమాత్రం సమానుల మధ్య జరిగిన ఆట కాదు. ఇక్కడ ఒకవైపు యుధిష్ఠిరుడు అమాయకత్వంతో, నమ్మకంతో, ధర్మబద్ధంగా ఆడుతుంటే మరోవైపు శకుని మాత్రం తన మాయాపాశాలను, మోసాన్ని ఉపయోగించాడు. ఇది ముందే నిర్ణయించబడిన ఒక ద్రోహం. ఆ మాయాపాచికల వల్ల యుధిష్ఠిరుడు తాను ఆడిన ప్రతి ఒక్క ఆటలోనూ వరుసగా ఓడిపోతూనే వచ్చాడు. సరే, ఇక ఒకసారి ఆట మొదలయ్యాక పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో ఆ సర్వస్వం కోల్పోయే ఘట్టాన్ని ఇప్పుడు చూద్దాం. ఆ ఆట ఒక వ్యసనంలా ఎలా మారిందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఓటమి మొదలైన తరువాత ఒక జలపాతంలా వారి సర్వస్వాన్ని ఎలా ముంచెట్టిందో చూడండి. ఇది అంజలంజలుగా జరిగిన వినాశనం. ముందు అపారమైన సంపద పోయింది, ఆ వెంటనే మహాసామ్రాజ్యం, ఆ తర్వాత తన సొంత 4 సోదర్లు, ఆ పైన ఏకంగా తన్ను తానే పణంగా పెట్టి దాసుడయ్యాడు. ఇక చివరకు ఘోరంగా ద్రౌపదీదేవిని కూడా పణంగా పెట్టాడు. ఇదంతా కళ్ళెదుటే క్షణాల్లో చేజారిపోయిన ఒక పీడకల. ఇక్కడి నుంచి ఈ కథ అత్యంత హృదయ విదారకమైన మలుపు తీసుకుంటోంది. అదే నిండు సభలో ద్రౌపదికి జరిగిన ఆ ఘోర అవమానం. సర్వస్వం కోల్పోయిన తర్వాత ఆ నిండు సభలోకి ద్రౌపదిని దుశ్శాసనుడు అత్యంత అమానుషంగా లాక్కొచ్చిన ఆ దృశ్యం మాటలకు అందదు. కాని ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన, అత్యంత కీలకమైన విషయమేంటంటే ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా ద్రౌపది అడిగిన ఆ సూటి ప్రశ్న, తాను ఓడిపోయి దాసుడైన తర్వాత నన్ను పణంగా పెట్టే హక్కు అసలాయనకు ఉందా? ఆ ఒక్క ప్రశ్నకు సభలోని పెద్దలంతా సమాధానం చెప్పలేక శిలావిగ్రహాల్లా ఉండిపోయారు. ఆ సభలో మనం రెండూ పూర్తిగా వ్యతిరేకమైన దృశ్యాలను చూస్తాం. ఒకవైపు చూస్తేనేమో మానవ వైఫల్యం, ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడలేకపోయిన సమాజపు దారుణమైన వైఫల్యమది. ఎంతోమంది పెద్దలున్నారు, కాని ఎవరూ నోరు మెదపలేదు, ధర్మం స్తంభించిపోయింది. మరోవైపు చూస్తే మానవ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు దైవిక కృపపై ఆధారపడటం. ద్రౌపది చూపిన ఆ అపారమైన విశ్వాసమే, ఆ శ్రీకృష్ణుని పట్ల ఆమెకున్న శరణాగతే అంతిమంగా విజయం సాధించింది. మరి ఆ అంధకారంలో వెలుగురేఖలా వచ్చిన ఆ అక్షయ వస్త్రం గురించి, ఆ దైవ రక్షణ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దుశ్శాసనుడు ఆ దారుణమైన వస్త్రాపహరణానికి ఒడిగెట్టినప్పుడు ద్రౌపదికిక ఎవ్వరూ సాయం చేసేవారు కనిపించలేదు. అప్పుడే ఆమె సంపూర్ణంగా తన 2 చేతులెత్తి శ్రీకృష్ణుడికి శరణాగతి చేసింది. సరిగ్గా అప్పుడే ఆ అద్భుతం జరిగింది. భగవంతుని దయవల్ల ఒక అంతులేని దైవీక వస్త్రం పెరగడం ప్రారంభమైంది. దుశ్శాసనుడు ఆ చీరను లాగి లాగి అలసిపోయి కుప్పకూలాడే కాని ఆ దైవిక రక్షణను మాత్రం ఛేదించలేకపోయాడు. ఈ ఘోర అవమానం తరువాత ఏం జరిగింది? ఆ ప్రతిజ్ఞలు, అరణ్యవాసం వైపుగా ఈ కథ ఎలా మలుపు తిరిగిందో చూద్దాం. ఆ సభలో జరిగిన దానికి పాండవుల రక్తం మరిగిపోయింది. ఆ అవమానం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. భీముడు చేసిన ఆ భయంకరమైన ప్రతిజ్ఞలు మనం ఇక్కడ గమనించాలి. దుశ్శాసనుడి రక్తం తాగుతానని, యుద్ధంలో దుర్యోధనుని తొడలువిరగ్గొడతానని శపథం చేశాడు. ఇది కేవలం ఒక కోపం కాదు,
అన్యాయం పట్ల ధర్మం చేసిన శంఖారావం. అప్పుడే మహాభారత మహాసంగ్రామానికి బలమైన పునాదులు పడ్డాయి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమాన్ని ఒక్కసారి గమనిస్తే, మొదట పరిస్థితి చెయ్యి దాటిందని గ్రహించిన ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకుని పాండవులను విడుదల చేసి వరాలిస్తాడు. అంతా సద్దుమణిగిందే అనుకునేలోపే మరుసటి రోజే మళ్లీ ఆట మొదలైంది. మళ్లీ ఓటమి. ఈసారి పందెం ప్రకారం 12 సంవత్సరాల అరణ్యవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఖరారయ్యాయి. ఒకే ఒక్క రోజులో వారి భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇక మనం ఈ విశ్లేషణ ముగింపుకు చేరుకుంటున్నాం. ఈ మొత్తం ఘట్టం నుంచి మనం నేర్చుకోవాల్సిన 6 అత్యంత ముఖ్యమైన జీవిత పాఠాలను ఇప్పుడు చూద్దాం. ఈ కథ కేవలం ఆ పౌరాణిక కాలానికే పరిమితం కాదు సుమా. ఇది మనందరికీ ఒక కనువిప్పు. అసలిక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ 6 పాఠాలు తీసుకున్న ఒకే ఒక్క తప్పు నిర్ణయం ఎంతటి భారీ నష్టాన్ని ఆహ్వానిస్తోందో మనం చూశాం. వ్యసనం మనిషి ఆలోచనను, స్వీయ నియంత్రణను ఎలా నాశనం చేస్తోందో అర్థం చేసుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీ గౌరవం పవిత్రమైనదని, దైవంపై సంపూర్ణ విశ్వాసం ఎప్పటికీ కాపాడుతుందని, ధర్మం ఖచ్చితంగా నిలిచి గెలుస్తుందని ఈ కథ మనకు బలంగా బోధిస్తుంది. చివరగా ఇదంతా విన్నాక మనలో ముద్రపడిపోయే ఒక బలమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. ఒకే ఒక్క తప్పు నిర్ణయం ఒక మహాసామ్రాజ్యాన్నే అరణ్యాలకు పంపగలిగినప్పుడు, మన నిజ జీవితంలో మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో కదా. ఈ దారుణమైన ఓటమి తరువాత ఆ అరణ్యవాసంలో పాండవులకు ఎదురైన కఠినమైన పరీక్షలేమిటి? వారు ఆ పరీక్షలను ఎలా ఎదుర్కొన్నారు? ఆ స్ఫూర్తిదాయకమైన అరణ్యవాస ఘట్టాలను మనం మన తదుపరి విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం. అంతవరకు ఈరోజు మనం నేర్చుకున్న ఈ గాఢమైన పాఠాలను ఖచ్చితంగా గుర్తుంచుకుందాం.